ఒక పాట ఎలా పాడాలంటే, మనం జంతువులాగా అరుస్తామా? అరవలేం. మనిషిలాగా మిమిక్రీ చేస్తాం కానీ జంతువులాగా చేస్తామా? చేయలేము. జంతువు మనలాగా చేయలేదు. కుక్కలాగా అరుస్తాం, అరవం. కానీ కుక్క మనలాగా చేయలేదు కదా. అట్లా అన్నట్టు. అయితే మనలాగా కుక్క చేస్తే ఎలా ఉంటుంది? ఎంత కష్టం. ఆవు మనలాగా చేస్తే ఎంత కష్టం. అలాగే మనం ఆవులాగా చేయాలనుకో ఎంత కష్టం. పాట అలా పాడాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక స్టాంప్ ఉన్నది, ఉల్టా కొడితే అది సీదా పడుతుంది, ప్రింట్ ఉల్టా ఉంటుంది. దాన్ని కొడితే అక్కడ కరెక్ట్ పడుతుంది. కానీ మనం అది కరెక్ట్ అనుకుని కరెక్ట్ కొడితే ఉల్టా పడుతుంది. చూసినావా? అట్లా అనమాట పాట. పాట ఎలా పాడాలంటే, పిల్లర్స్ లేకుండా, పునాది లేకుండా గాలిలో ఇల్లు ఉంటుందా? ఉండదు. అలాగే గాలిలో ఎవరు ఇల్లు కట్టరు కదా. ఎందుకంటే పునాది లేకుండా ఇల్లు ఉండదు. గాలిలో ఎవరు ఇల్లు కట్టరు, గాలిలో ఎక్కలేరు కదా. కాబట్టి అది అసాధ్యం. కానీ ఆడ ఇల్లు ఉన్నది అనుకో, అది ఎలా ఉంటుంది? మనం పిల్లర్ కావద్దు. మరి పునాది లేదు దానికి, గాలిలో ఉన్నది ఇల్లు, అది ఎవరు కట్టలేరు కదా. మరి ఎట్లున్నది ఆ ఇల్లు? అదనమాట. పాట అలా పాడాలి. కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. చంద్రుని చూసి కుక్కలు మురినట్టు ఉంటుంది అనమాట కంటెంట్ చెప్పే విధానం. ఇప్పుడు సినిమా అని అంతే. సినిమాలో హీరో ఫైట్ చేయడము, విలన్ ఫైట్ చేయడము, హీరో గన్నోడు కొట్టుకోవడము ఉంటుంది కదా. ఇదంతా ఎట్లుంటుందంటే చంద్రుడిని చూసి కుక్కలు మురినట్టు. చంద్రుని చూసి కుక్కలు మురితే అర్థం ఉన్నదా? చంద్రుడు ఏమన్నా మనిషా? వాడిని చూసి కుక్కలు మురితే చంద్రునికి ఏమైంది? అది మనిషి కాదు కాబట్టి కుక్కనే ఒరి తెలిసొస్తుంది తప్ప ప్రయోజనం ఉండదు కదా. అట్లా అన్నట్టు రెండు జట్ల మీద విలన్ హీరో ఫైటింగ్ కథ అంతా ఇట్లనే ఉంటుంది. యాక్షన్ స్క్రీన్ ప్లే తెర మీద. కాబట్టి ఏంటంటే ఇలా సినిమాలో కథ ఉంటుంది రీజనబుల్. ఇప్పుడు ఎదుటి మనం ఎందుకు కొడతాం? వాడు మన ఏదో గుంజుకుంటూ కొడతాం. వాడు ఎందుకు గుంజుకున్నా అంటే నేను ఎందుకు గుంజుకున్నాను, నువ్వు అప్పు వేయలేదు కాబట్టి గుంజుకున్నాను వాడు చెప్తాడు. ఇలా రెండు జట్ల మధ్య పోటాపోటీగా రీజనబుల్గా కొట్లాట ఉంటుంది. దీన్ని తెర మీద ఎట్లా పెడతారంటే చంద్రుడిని చూసి కుక్క మరిగినట్టు ఉంటుంది అనమాట. ఇలా మరుగుతే ఏమవుతుంది? చంద్రునికాయ ఏం కాదు, కుక్క మరిగి గోదెలిసి వస్తుంది, దానికి ఏం రాదు కదా. ఇట్లా అన్నట్టు ఇలా మూర్ఖంగా ఉంటుంది కదా. దీన్ని రెండు జట్ల మధ్య రీజనబుల్గా ఉన్న ఒక కంటెంట్ తీసుకొని, ఒక కొట్లాటను తీసుకొని దాన్ని సినిమాలో ఇట్లా చూపెడతారు అన్నట్టు. స్క్రీన్ ప్లే తెలుసు కదా, వీళ్ళను హీరో మధ్య రీజనబుల్గా కొట్లాట ఉంటుంది. వాడో తప్పు చేస్తాడు, అందుకు వీడు కొడతా అంటాడు, వీళ్ళలో తప్పు చూపెట్టి వాడు కొడతా అంటాడు. ఇట్లా చూపెడతారు. దాన్ని చూపించే విధానం అంటారు స్క్రీన్ ప్లే. ఇట్లా చూపెడతారు. చంద్రుడిని చూసి కుక్కలు మరిగినట్టు చూపెడతారనమాట. ఓకే. అయితే మీరు కంటెంట్ కూడా తీసుకొని, కంటెంట్ కూడా రీజనబుల్గా ఉంటుంది కదా, ఆ కంటెంట్ను మీరు చంద్రుడిని చూసి కుక్కలు మరిగినట్టు చూపెట్టాలి. ఓకే. ఇట్లా అనమాట. ఇలా చెప్తే చూపర్లకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది అనమాట.